హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. ఈరోజు స్పెషల్ డే అన్నమాట. పొద్దున్నే లేసా. ఈరోజు లేవగానే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఈరోజు ఊరు వెళ్దామని అనుకుంటున్నాము. అయితే పిల్లలు లేవకముందే ఫాస్ట్గా పనులన్నీ చేసేసుకొని 9:30 కల్లా వెళ్ళిపోవాలన్నమాట. దానికి ఇక్కడంతా ప్రిపరేషను. నేనైతే నాన్నకి కాడో ప్రిపేర్ చేస్తున్నా. అందరం బ్రష్ చేసుకున్నాక తాగుదామని చెప్పేసి. వేసుకున్నా అరవదులు కాడు చేస్తున్నా తాగుతావా? ఇందులో కిచెన్లో ఏం కాడ ఉంటుంది, అప్పుడప్పుడు తాగుతాం కదా. ఇదిగో ఇట్లా బెల్లం మంచిగా మెల్ట్ చేసేసి దీంట్లో వాటర్ పోసి కొంచెం మసాలా వేసినాం అనుకో బాగుంటుంది. ఉండలు లేకుండా కలుపుకున్నాం కదా, ఇలా జల్లీలాగా ఫామ్ అవ్వాలి. ఇందులో బాగా బాయిల్ అవుతున్న వాటర్ని కొంచెం వేసేసి ఈ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నాన్న కోసం చేస్తున్నా. కాడో తాగడానికి ఊరు నుండి మా నాన్న నా దగ్గరికి వచ్చాడనమాట. అంటే నేను చేస్తే ఆయనకు చాలా ఇష్టం అన్నట్టు. మా మమ్మీ చేస్తే కరెక్ట్ రాదనమాట. అంటే కొంతమంది చేతి తీరు అని అంటారు కదా, అట్లా అనమాట. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది. ఇంకొన్ని రోజులైతే వర్షాలు బాగా పడినప్పుడు పనులల్లో బిజీ ఉంటారు కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు ఫ్రీ ఉన్నారని చెప్పేసి మా నాన్నని నేను పిలిపించుకున్నా. 4-5 డేస్ నుండి బాగా బ్యాక్ పెయిన్ వస్తుందంట. కాడో తాగితే కొంచెం రిలీఫ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడికి రమ్మని చెప్పాను. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే 2016 ఆ టైంలో మా నాన్నకి పెద్ద యాక్సిడెంట్ అయిందనమాట. అంటే ఇది యాక్సిడెంటో లేకపోతే నాకు తెలీదు, ఎలా చెప్పాలో కూడా. ఈ విషయం ఎవరికన్నా చెప్తా ఉంటే బాగా ఎమోషనల్ అయిపోతా అనమాట. అంత కనెక్టెడ్ నేను మా నాన్నకి. అయితే పూడిక పనులకి వెళ్తుండే అనమాట నాన్న. క్రెయిన్స్ ఉంటాయి కదా, వాటికి 70-80 kg ఐరన్తో చేసిన పెద్ద పెద్ద డబ్బాలు ఉంటాయి. అది సడన్గా మిస్ అయిపోయి డాడీ హెడ్ మీద పడిపోయిందనమాట. అందువల్ల నాన్నకి హెడ్ బాగా ఇంజురీ అయిపోయి కంటి చూపు పోయింది. అయితే కంటి చూపు మళ్ళీ తిరిగి రావడానికి ఒక సర్జరీ చేశారనమాట. ఆ ప్రాసెస్లో మా నాన్నకి ఇట్లా సైడ్కి ఐబ్రోకి సైడ్కి ఉంటుంది కదా, అక్కడ ఒక 8-9 రాడ్స్ పెట్టారు. అయితే ఇప్పుడు ఒక్కొక్కటి ఆ రాడ్స్ అనేటివి బయటికి వస్తున్నాయి. అవి బయటికి రావడం వల్ల సన్నగా సొనలాగా వాటర్ గారడము లేకపోతే దురదొచ్చినట్టు అనిపిస్తుందంట. ఒకసారి హాస్పిటల్లో చూపిస్తే బాగుంటుంది అన్నట్టు రిపోర్ట్స్ అన్నీ తీసుకొని రమ్మని చెప్పా. అయితే అమ్మ ఏం చేసిందంటే, మా అమ్మకి రీసెంట్గా కిడ్నీ ఆపరేషన్ అయింది కదా, ఆ రిపోర్ట్స్ పెట్టేసి మా నాన్న రిపోర్ట్లేమో ఇంట్లో పెట్టుకుందనమాట. సడన్గా తను కూడా చూసుకోలేదు. ఇంకా ఒకరోజు రిపోర్ట్స్ చెక్ చేస్తుంటే మా నాన్న రిపోర్ట్స్ కాకుండా అమ్మ రిపోర్ట్స్ ఉన్నాయన్నమాట. సడన్గా ఫుల్ కోపం వచ్చింది. కాకపోతే ఏం చేస్తుంది చెప్పండి, ఇంకా వాళ్ళకు కూడా తెలియదు కదా. ఇలాంటి టైంలో కొంచెం దగ్గరుంటే బాగుండేది అని అనిపించింది నాకు. ఇంకా తర్వాత మేము నైటే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము. మార్నింగ్కి సరిపడా నైట్ తినేసి మార్నింగ్కి సరిపడా కూడా కర్రీ చేసేసినాను. కొంచెం రైస్ పెట్టుకొని లైట్గా తినేసి బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా పిల్లలిద్దరిని ఫ్రెష్ అప్ చేయించి ఉదిపాపకైతే ఇక్కడ జుట్టు వేసేస్తున్నా. ఇంకా నాన్న కూడా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అవుతున్నాడు అనమాట. యాక్చువల్గా ముందు రోజే వెళ్ళాలని ప్లాన్ ఉండే, కాకపోతే నాన్న రావడం వల్ల హాస్పిటల్లో చూపించచ్చు అని అనుకున్నా. ఇంకా తీరా రిపోర్ట్స్ చూసేసరికి వేరే ఉన్నాయని చెప్పేసి ఆ రోజే వెళ్ళాల్సి వచ్చింది హడావిడిగా. ఇప్పటికీ ఉదిపాపకి జుట్టు 3 times వేసాయి అనమాట. అస్సలు కుదరట్లేదు, అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంది. షార్ట్ హెయిర్ కాబట్టి అందులో చిన్నపిల్లలు ఒక దగ్గర ఉండరు కదా, జుట్టు వేయడానికి బాగా సతాయిస్తుంది అప్పుడప్పుడు. ఫైనల్గా తనకు నచ్చిన హెయిర్ స్టైల్ ఇలా వేయమని చెప్పింది, వేసేసిన అనమాట. తనకి పట్టీలు వేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. డైలీ వేద్దామంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు కదా, ఎక్కడన్నా పడేస్తారు అని చెప్పేసి. అందులోనూ సాక్స్ వేసుకుంటారు కాబట్టి కాళ్ళు ఒత్తుకపోయి వాళ్ళకి అన్కంఫర్ట్ ఉంటుంది కదా,
అందుకని చెప్పేసి వేపిచ్చాను. ఊరికి వెళ్ళేటప్పుడు ట్రెడిషనల్గా రెడీ చేద్దామని చెప్పి పట్టిలంగా వేద్దామని పట్టీలు అయితే పెట్టేస్తున్నా. ఈమె వేసుకున్న 1 అవరే ఉంచుతుంది, తర్వాత కుచ్చుకోబోతున్నాయి అని చెప్పి సతాయిస్తూ ఉంటుంది. కోపం వస్తుంది కానీ ఇంకా ఏం చేస్తాం చెప్పండి, పిల్లలతో అంతే ఉంటుంది. అందులోనూ ఈ పిల్ల మరీను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా బిహేవ్ చేస్తుంది. మంచిగా ఉన్నప్పుడేమో ఆమెకంటే మంచోళ్ళు ఎవ్వరు లేరురా, పిల్లలంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది. ఒక్కొక్కసారి అయితే చిరాకు పెట్టేస్తుంది అనమాట. చెప్పిందే చెప్పి చేసిందే చేసి సతాయిస్తూ ఉంటుంది. ఇంకా పిల్లలు అన్నప్పుడు అంతే అడ్జస్ట్ అవ్వాలి. ఇంకా అడ్జస్ట్ అవ్వడం ఏంటో కానీ నాకు అలవాటు అయిపోయింది అనమాట. వాళ్ళతో అరిచి ఉండి చేసి ఇక అట్లా అలవాటు అయిపోయింది. మీ పిల్లలు కూడా ఇలానే ఉంటారా? కమెంట్ చేయండి. ఇప్పుడే కొత్త డ్రెస్ వేపి అని చెప్పేసి బాగా సతాయిస్తుంది. ఇప్పుడు వేపిస్తే ఇంటికి వెళ్ళేసరికి పాడు చేసేసుకుంటుంది అని చెప్పేసి ఇంకా నార్మల్ డ్రెస్ అయితే వేపిచ్చేసిన అనమాట. తర్వాత ఇంట్లో 2-3 అవకాడోస్ ఉన్నాయి, అది నేను టేస్ట్ చేసా. ఫోటోనే దూరం పోజులి. అందరం రెడీ అయిపోయి కార్లో అయితే కూర్చున్నాము. రెడీ అయ్యేసరికి 9:30 అయిందనమాట. ఇంటి దగ్గర నుండి అత్తమ్మ మామయ్య ఇద్దరు ఫోన్ చేస్తూ ఉన్నారు, ఇంకా ఎంత టైం పడుతుంది రావడానికి అని చెప్పేసి. అయితే పొద్దున మా హస్బెండ్ బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్తారు కదా, సో అందువల్ల కొంచెం లేట్ అయిందనమాట తను రావడం. 8:30 అలా. ఇక అందరం రెడీ అయ్యి వెళ్ళేసరికి 9:30 అయింది. ఈ వ్యూ చూస్తుంటే నాకు ఎక్కడికో వెళ్తున్న ఫీలింగ్ అనిపిస్తుంది. యాక్చువల్గా ఇది ధర్మసాగర్ దగ్గర ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. అటు రైట్ సైడ్లో చెరువు ఉంటుంది, ఇటు సైడ్ ఏమో ప్యూర్ అడవి ఉంటుంది అనమాట. ఇది మా ఊరు. మేము వంటలకు వెళ్ళే స్పాట్ కూడా చూపిస్తాం మీకు. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా మన ఛానల్లో ఆ వీడియో పోస్ట్ చేశానమాట. ఒకవేళ ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఇక్కడే అనమాట. ఇంకా కొంతమంది స్టార్ట్ చేశారు. రోడ్డుకి అటు సైడ్ ఏమో రోడ్డుకి రైట్ సైడ్ అమ్మవారు ఉంటారనమాట. లెఫ్ట్ సైడ్లో పెద్ద బండలు ఉంటాయి. ఆ బండల పైన వంటలకు వెళ్తాం అనమాట. చుట్టూ పొలాలు ఉంటాయి, మంచి గాలి వస్తూ ఉంటుంది. ఆ పొలాల మధ్య కూర్చొని తింటే సూపర్గా అనిపిస్తుంది. ఫైనల్గా మేమైతే ఇంటికి వచ్చేసాము. మేము వెళ్ళేసరికి మా అత్తమ్మ జొన్న రొట్టెలు చేస్తుందనమాట. ఇంకా కొద్దిసేపు అట్లా హెల్ప్ చేసేసి తర్వాత అక్కడ వంటల దగ్గరికి వెళ్ళడానికి మామూలుగా ఈ గంప ఉంటుంది కదా, దాన్ని డెకరేట్ చేసేసి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇందులో వేసేసుకుంటున్నాము. ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, అంటే కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ బుట్టలో వేసేసుకొని అక్కడికి తీసుకెళ్తే మనకి ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా వంట చేసుకోవచ్చు అనమాట. ఇంటి దగ్గర నుండే పూరి, చపాతి, జొన్న రొట్టెలు చేసుకొని రైస్ కూడా పెట్టేసుకొని పోతున్నాము. జస్ట్ అక్కడ దేవుని దగ్గర మామూలుగా మటన్ కట్ చేసిన మటన్ ఉంటుంది కదా, అది వచ్చిన మటన్ని సొడవి చేసేసి కొంచెం కర్రీకి ఉంచుకొని ఇంకా మిగతాది దేవుని దగ్గర కొంచెం ప్రసాదం లాగా పెట్టేసి తర్వాత మిగిలింది ఇంటికి తీసుకొని వస్తారనమాట. వర్షాకాలం స్టార్ట్ అయింది అన్న పేరే కానీ ఫుల్ ఎండ కొడుతుందన్నమాట. అందులోనే ఇక్కడ మేము రాగానే పవర్ కట్ అయిపోయింది. అత్తమ్మ ఎత్తుకోవాల్సిన బాస్కెట్ అయితే రెడీ చేసుకుంది. ఇంకా ఉదిపాపకు కూడా లంగా జాకెట్ వేపిస్తా అని అన్నా కదా, ఇంకా దానికి తోడు పులియగన్న వేసేసి చిన్న ఇట్లా బుట్ట ఉండే దాన్ని డెకరేట్ చేసేసి ఆమెను ముందే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట, ఎత్తుకోవాలి అని చెప్పేసి. కొంతమంది పిల్లలతో ఎలా అంటే, ఇప్పుడు మా ఉది అమ్మతో ఎలా అంటే ఆమెను ముందే ప్రిపేర్ చేయాలి, 1కి 10 సార్లు చెప్తే కానీ చెయ్యదనమాట. ఇలాంటివి అయితే నార్మల్గా ఉన్నప్పుడు క్యారీ చేయగలిగితే తర్వాత హెవీ డ్రెస్ పైన ఒకవేళ ఎత్తుకోగలుగుతుందా లేదా అని చెప్పేసి జస్ట్ ట్రైల్ వేస్తున్నాము. వంటల దగ్గరికి తీసుకెళ్లాల్సిన బాస్కెట్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఈలోపు మా అత్తమ్మ అంటుంది, సీతాఫలాలు చెట్లకి ఫుల్ కాస్తున్నాయి, నీకు చాలా ఇష్టం కదా, వెళ్ళి కోసుకో అని అంటే నేను సీతాఫలాలు అయితే కోసుకుంటున్నా ఇక్కడ. అయితే ఇవన్నీ చిలక కొట్టేసినాయి అనమాట. కొన్ని చెట్ల పైన పండినాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా స్టార్టింగ్లో కొంచెం వర్షం పడింది కదా, ఇంకా చాలా తీయగా ఉన్నాయి అన్నమాట. సీతాఫలాలు సీజన్ ఉన్నప్పుడే చాలా విపరీతంగా తినేస్తా, దగ్గు, జలుబు, జ్వరం ఉన్నా తినేస్తా అనమాట. అలాంటిది ఇది అన్ సీజన్, అందులోనూ వర్షాకాలం కాబట్టి ఇంకా ఉన్నాయని చెప్పేసి ఉన్నాయన్నీ తినేసాను. నేనైతే పండగ చేసుకున్నా. జామకాయలు అయితే చెట్లకి బరువు అయిపోయినాయి అనమాట. చెట్టు మొత్తం బెండ్ అయిపోయింది. వీలుంటే అది కూడా చూపిస్తాను మీకు. మామూలుగానే నేను ఫ్రూట్స్ ఎక్కువ తింటా, అలాంటిది సీజన్లో దొరికే ఫ్రూట్స్ అయితే అస్సలు వదలను అనమాట.
ఇవైతే చెట్టు మీద పండినాయి కాబట్టి చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి. మీరు ఎప్పుడన్నా తిన్నారా ఇలా చెట్టు పైన తినుంటే కమెంట్ చేయండి. బయట తింటుంటే ఫుల్ ఎండ కొడుతుందని చెప్పేసి ఇంట్లోకి వచ్చేసి ఒక దగ్గర కూర్చొని తినేస్తున్నా అనమాట. ఇంకా అందరం రెడీ అయిపోయి వంటల దగ్గరికి వెళ్ళడానికి మా అత్తమ్మ గంప అయితే ఎత్తుకుంది. ఉదిని ముందే ప్రిపేర్ చేసాం కాబట్టి తను కూడా ఎత్తుకుందనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఉది పాప గంప ఎత్తుకోగానే. ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ అవన్నీ తీసేసుకొని ఇంకా అత్తమ్మ ఉది పాప ఇద్దరు వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ అయితే నేను గ్రీన్ శారీ కట్టుకున్నా. అయితే పవర్ కట్ అయిందని చెప్పా కదా, ఆ ఉడకపోతకి భరించలేక నేను మళ్ళీ బ్లూ కలర్ శారీని అయితే చేంజ్ చేసేసుకున్నా. బ్లౌజ్ అదే ఉంది. ఇంకా ఇది లెనిన్ శారీ అనమాట. అంటే స్వెట్ వచ్చినా కొంచెం హాయిగా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇక్కడ రెడీ అవుతున్నా అనమాట. అయితే మీకు ఒక స్పెషల్ జ్యువెలరీ చూపిస్తా. ఇది నాకు చాలా ఇష్టం అనమాట, సిల్వర్ జ్యువెలరీ. లాస్ట్ టైం రాఖీకి మా తమ్ముడు గిఫ్ట్ చేశాడనమాట. నాకు చాలా చాలా ఇష్టం, వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. సింపుల్ శారీస్ మీదకి డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది అనమాట. నేను ఇది వేసుకోవడం సెకండ్ టైము. ఫైనల్గా ఇలా రెడీ అయిపోయి నేనైతే వంటల దగ్గరికి అయితే వెళ్ళిపోయాను అనమాట. సడన్గా ఈరోజు ఎందుకో పవర్ కట్ చేసేసిర్రు. అందులోనూ ఫోన్లో ఛార్జింగ్ లేదని చెప్పేసి ఇంట్లోనే పెట్టేసిపోయా. అక్కడైతే మేము చాలా ఎంజాయ్ చేసాము. ఒకవేళ ఛార్జింగ్ ఉంటే కనుక మీకు కూడా చూపించేదాన్ని. ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.